రూపక సమాసం అన్నా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నా రెండో ఒకటి. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఏమంటే ఒక వస్తువునందు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపిస్తే అటువంటి సందర్భంలో వచ్చినటువంటి సమాసాన్ని అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇంకా సులువుగా చెప్పాలంటే మనం మామూలుగా ఒక వస్తువును వర్ణించేటప్పుడు ఆ వస్తువును ఏ వస్తువునైతే వర్ణిస్తామో దాన్ని ఉపమేయం అంటాం. ఆ వస్తువును దేంతో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాం. ఇందులో కూడా ఉపమానం ఉంటుంది, ఉపమేయం ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అలంకారాల్లో కానీ సమాసాల్లో కానీ ఉపమానానికి ఉపమేయానికి పోలిక ఉంటుంది. ఇక్కడ ఉపమానానికి ఉపమేయానికి అభేదము అంటే భేదము లేనట్లు చెప్పేది. ఉపమానానికి ఉపమేయానికి భేదము లేనట్లు వర్ణించి చెప్పడాన్నే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. దీంట్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అనేది అనే పదం ఇందులో వస్తుంది. అనేది